విశాఖకి ఏదైతే స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం 8 మంది మృతి 6గురు తీవ్రంగా గాయపడినటువంటి సంఘటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుని పరామర్శించడంతో పాటుగా చనిపోయిన వారి కుటుంబాల్ని పరామర్శించడం కోసం తెలుగుదేశం పార్టీ తరపున లేదా ప్రభుత్వం తరపున ఇద్దరు మంత్రులుగా, ఒకళ్ళేమో పార్టీ తరపున అనుకోవాలి, ఇద్దరు రెండు సింబాలిక్గా, ఒకటి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నారా లోకేష్, జనసేన వైపు నుంచి పవన్ కళ్యాణ్. పార్టీ ప్రభుత్వం పరంగా చూసుకున్నప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రిగా చంద్రబాబు గారి తరపున లోకేష్ వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలలో ఉన్నటువంటి పబ్లిక్లో ఉండేటటువంటి ఆగ్రహం చలార్చడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో ఎంతవరకు పరిష్కారం ఉంది అన్నటువంటిది, అంటే నిన్న రాత్రి నుంచి కూడా కార్మికులు రోడ్డు మీద నిరసనలు చేస్తున్నారు, నాయకులు తిడుతున్నారు. మా అన్ని సూపర్ బయట నుంచి వెళ్ళిపోయావు. ఏ రోజు కూడా మా అన్ని సూపర్ ఏ సూపర్ నా ఇల్లే పోయింది. తెల్లవారు లేసి బ్రాండ్ కట్టుకొని చిన్నప్పుడు కాండి చదువు లేదు, సంజి లేదు, ఉంటుంది. పిచ్చే పవన్ కాలిపోయింది చెయ్యి మీద పవనిజం ఎప్పుడైనా సరదాగా మాట్లాడు. చనిపోయిన వాళ్ళలో పవన్ అభిమానులు ఉన్నారు. ఎక్కడనియా నా కూతురు నా జీవితం రోడ్డు మీద మిమ్మల్ని నమ్ముకున్నందుకు జీవితం రోడ్డు మీద రా బాబు. ఇంత దారుణమా? ఏడి అమ్మ చచ్చిపోతే బాడీ అక్కడ ఎట్టేసి ఎటు ఒట్టుకెళ్ళిపోయి ఏడి ఓమెన్స్ అంతే గారు రండి ఇక్కడ మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఓమెన్స్ మా అంతే గారు పవన్ కళ్యాణ్ సూపర్, ఇలాంటి లేరు చూడండి, ఇలాంటి లేరు చూడలేదు అన్నావు, ఇలాంటి లేరు చూడలేదు అన్నావు, ఏమన్నా చూడలేదు అన్నావు. ఏడు చూసావు? పవన్ కళ్యాణ్ రేపు వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోతాను, చచ్చిపోతాను ఇంటికడ పవన్ కళ్యాణ్ కాలిపోతాను. ఇక్కడ వీళ్ళల్లో చాలా మంది పవన్ ని సమర్థించి గతంలో ఓట్లేసిన వాళ్ళే, ప్రాణం పెట్టిన వాళ్ళే. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తూ ఉన్నారు.